ఏకోజాము సమయంలో వస్తారండి గురుస్వామి. చూడండి నాయనా, ఏకోజాము సమయంలో వస్తారండి గురుస్వామి అంటే ఏకోజాము అంటే ఎప్పుడయ్యా? ఏకోజాము అంటే ఎప్పుడు? ఎవరొచ్చే సమయం అది? ఏకోజాము ఎవరొచ్చే సమయం అది? ఏకోజామున ఎవరు వచ్చే సమయం అది అంటే వెలుగు వెలుగు ఎలుగు ఏకోజామున వచ్చే సమయం అని ఎలుగు వెలుగు వస్తుండగానే చీకటి ఉన్నది కదా. అలాగనే అది ఆ ఏకోజామున కాదు గురువు వచ్చేది. శిష్యునికి అజ్ఞానం అంతరించి జ్ఞానం ఎప్పుడైతే ప్రవేశం అవుతాదో అది ఏకోజాము.
శిష్యునికి అజ్ఞానం అంతరించి జ్ఞానం ఎప్పుడైతే ప్రవేశం అవుతాదో ఆ సమయంలో అది ఎక్కువ జాము, అంటే తెల్లవారుజాము. ఎందుకంటే చీకటి సూర్యుడు భలే కాంతిగా ఉంటాడంట, పట్ట పొగులుగా దేదీప్యమానంగా వెలుగుతుంటాడంట. ఆయన ఎట్టాటోడో చూద్దాం అనుకోని పాపం చీకటి చాలా రోజుల నుంచి దానికి ప్రయత్నం చేసి ఆ సూర్యుడు వస్తేనికే చీకటి ఉందా? దీని ప్రయత్నం వ్యర్థమే కదా. అలాగనే సూర్యుడు కూడా అనుకున్నాడంట చీకటి మళ్ళీ గాఢాంధకారంగా ఉంటుందంట. ఆ చీకటిలో ఏమి ఒకరినొకరు కనుక్కునే స్థితి కూడా లేదంట. కానీ ఆ చీకటిని ఎట్టుందో చూడాలి. సూర్యుడు బయలుదేరితే చీకటి ఉన్నదా? సూర్యుని చూద్దామన్నా చీకటి లేదు. ఆ చీకటిని చేద్దామన్న సూర్యుడు వస్తే ఈ చీకటి కూడా లేదు. అలాగనే ఏకువజాము అనగా ఎప్పుడైతే శిష్యునికి అజ్ఞానము అంతరించి ఈ జ్ఞానము ప్రవేశం అవుతుందో అదే ఏకువజాము. ఆ సూర్యుడు వచ్చే సమయమే కదా అది. అదే చాట తెల్లంగా మనకు బట్ట బయలే కదా, బట్ట పొగలే కదా. చీకటి అంతరించిపోయింది, సూర్యుడు ఉదయించినప్పుడు ఇక పొగలే కదా. అలాగనే నీ అజ్ఞానం అనే చీకటి అంతరించినప్పుడు శిష్యునికి ఈ అజ్ఞానాంధకారం ఆవరించుకొని ఉన్నది. ఆ చీకటిని పారదోలి ఆ ఏకువజాము అనగా జ్ఞానం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పుడే ఏకువజాము. అంటే అది ఏ విధంగా రావాలా? ఏమయ్యా? అయితే ఏ విధంగా రావాలా? వీళ్ళకి తెలవదు, అనుభవం తక్కువ లేదు. ఏ విధంగా రావాలంటే పరిమళ మనసుతో రారండి. పరిమళ పరిమళ మనసుతో రారండి. పరిమళమైన మనసు అయితే పరిమళము అంటే ఎట్లుంటుంది అయినది? పరిమళము అంటే ఎట్లుంటుంది? అది సుగంధ ద్రవ్యములతో మంచి సువాసన కలిగి ఉంటుంది కదా. ఈ సువాసన మనం ఆవరించినప్పుడు ఈ సువాసన మనం గ్రాణించినప్పుడు మరి దుర్గంధానికి పోతామా? ఆ దుర్గంధమైన వాసన మనం పీలుస్తామా? ఆ మనసు అట్టి మనసు కావాలా? పరిమళ మనసుతో రారండి అంటే ఎట్టి మనసు కావాలా? ఆ పరిమళ మనసు, ఆ సువాసన కలిగినటువంటి మనసు, పరిమళ మనసుతో రారండి పరమార్థమును చెబుతారు. గురువు ఏం చెప్తాడు? ఈ పరమార్థమును గురువు చెప్తాడు. అది ఎట్టివాళ్ళకి చెప్తాడు? దీన్ని ఎట్టివాళ్ళు వినాలా అంటే నాయన పరిమళ మనసు కలిగినటువంటి వాళ్ళు, సుగంధ ద్రవ్యములు, అత్తర పన్నీరు, పురుగు జవ్వాజి సుగంధ ద్రవ్యములు ఏ వాసన అయితే ఉంటుందో అట్టి వాసన కలిగి ఉండాలి నీ మనసు. ఒంటికి పూసుకునేది కాదు, నీ మనసులో ఉండాలి ఈ పరిమళం. అట్టి పరిమళ మనసు కలిగినటువంటి వారికి ఈ పరమార్థమని చెప్తారు. మరలా జన్మకు రారండి, భక్తితో మీరు వినరండి. మరలా ఈ బోధ ఇంటే ఏమయ్యా, ఈ భజన చేస్తే ఎందుకయ్యా అంటే నాయనా మీరు ఎన్నాళ్ళు బతికినా
కూటికే, ఎన్నాళ్ళు బతికినా కాటికే. ఇది ఏది నీతో కూడా వచ్చేది కాదు, ఇది వచ్చేది కాదు. మళ్ళీ ఈ యొక్క మార్గాన్ని తెలుసుకోకపోతే, దీంట్లో ప్రయాణం చేయకపోతే మళ్ళీ పుట్టాలా, అయితే మానవ జన్మ రాదు. మళ్ళీ పుట్టడం ఖాయం, అయితే మానవ జన్మ రాదు. కుక్కగానో, నక్కగానో, పిల్లిగానో, సేవగానో, దోమగానో నిన్ను నీవు ఏ జన్మలో అయితే తెలుసుకోగలవో ఆ నీవు తెలుసుకున్నంత వరకు నీవెవరో అతను వచ్చింది ఎందుకు? నువ్వు ఏ పని మీద వచ్చావు? నువ్వు కార్యార్థి నువ్వు వచ్చున్నావు ఇక్కడికి. నువ్వు ఊరికైనా ఆషామాషాగా రాలా, నువ్వు ఒక కార్యార్థివై, నువ్వు ఒక కార్యార్థివై వచ్చి ఉండవు. నీ కార్యాన్ని రమ్మన్నాడు గురుదేవుడు. అయితే నువ్వు వచ్చిన పని మర్చిపోయి అనుకోనందుకైనా నాయన కూడా రాశాడు, వచ్చిన త్రోవే మరిచావా, ముచ్చటలు ఎన్నో చేశావా అనే పాట కూడా మహాత్ములు పెద్దలు రాసి ఉండరు. కాబట్టి నువ్వు వచ్చిన పని మర్చిపోయి ఉన్నావు, నువ్వు వచ్చిన దారి మర్చిపోయినావు. నువ్వు కార్యార్థి ఇక్కడికి వచ్చి మిగతా వెన్నెన్నో చేసి పరిగెత్తి అలసిపోయి ఈడ్చి బాధపడి కష్టపడి అన్నీ చేసి తుదకు ఏమీ లేకుండా వెళ్ళిపోతున్నావు. ఏమైనా ఎత్తుకొని పోతున్నావా? లేదు. ఏమైనా కూడా ఎంట పెట్టుకొని పోతున్నావా? తీసుకొని పోలేదు. కానీ నీ ఎంట వచ్చేది ఏది? ఈ గురువిచ్చినటువంటి పరమార్థమే నీ హృదయంలో, నీ మనసులో, నీ ఆత్మలో ఎప్పుడైతే ఇమిడ్చుకొని దీంట్లో నిమగ్నమయ్యి ఉంటావో దాన్ని తీసుకొని పోయినావనుకో ఇక నీకు జన్మ లేదు నీకు. కాబట్టి సద్గురు సేవలు చేయగరండి, రెండార్లు భావమెరిగి. ఏంది? రెండార్లు భావమెరిగి. అయితే రెండార్లు ఎన్నయ్యా? 12. దీన్ని ఏమంటారంటే ద్వాదశి. దీన్ని ద్వాదశి. అదే దీనిలో ఏం చెప్తుంది? ఈ ద్వాదశి మహామంత్రంలో ఏం చెప్తున్నారు? చెప్పినారు సద్గురువులు. ద్వాదశిలో ఏం చెప్పారంటే, నాయనా ఈ ఉత్తది ఈ జగత్తు దీనిలో ఆడుకుంటున్నది, ఏమి లేని దాంట్లో ఉన్నట్టుగా ఆడుకుంటున్నది. ఏమి లేని దాంట్లో ఏమీ లేదు, కానీ దాంట్లో తేనెటీగలు ఏ విధంగా వచ్చి గుడ్లు పెట్టి గుడ్లు పెట్టి పిల్లల గుడికి వెళ్ళిపోతున్నదో అలాగనే ఏమి లేని దాంట్లో ఇది వచ్చి ఆడుకొని పాడుకొని నవ్వుకొని అది చేసుకొని ఇది చేసుకొని అన్ని విధాలా దీన్ని సగపెట్టుకొని దీన్ని ఏమి తెలుసుకోలేకుండా ఏమి తెలియక దీని మార్గం మీద అసలు నేను వచ్చిన పని ఏంటో తను వచ్చిన పని తాను మర్చిపోయి చక్కగా వెళ్ళిపోతుంది. మళ్ళీ జన్మెత్తి పుడతా ఉంది. కాబట్టి నువ్వు ఎందువల్ల ఎందుకొరకు ఎందుకు వచ్చుతావో ఓ మనసా మర్మము తెలియవే, మానవ జన్మము మాయ ప్రపంచము మట్టి దొంతులివి, హేమ మనసు నీవెప్పుడు తలంసము. ఓ మనసా మర్మము తెలియవే, యుక్తహారము వివిక్త వాసము ప్రత్యేగాత్మను పరిశోధించము, ప్రత్యేగాత్మనే పరిశోధించము. నీవెవరో మరి నీకు తెలిసిన భావమందున భయం ఉన్నది. నువ్వు ఎవరో, అది నేను ఎవరో అంటే ఈ చెయ్యవుద్దయా, ఈ కాలు, ఈ ముక్కు, అంటే ఈ అవయవాలన్నీ నాది అంటున్నావు కదా. నాది అన్నప్పుడు నువ్వు అలా ఉంటేనే కదా నాది అంటున్నావు. నువ్వు వేరుగా, నువ్వు అక్కడ ఉండవు వేరుగా, నువ్వు వేరుగా ఉండబట్టి ఇది నాది అని అనగలిగినవు. కాబట్టి నీవు శరీరము రెండు ఏకమై గుణమాధుర్యంపు నరయంగ ఒక్కటి, గుణమ వీడి మొదల గుణమలేది, ఆత్మవీడి దేహం ఇచ్చోడికే కూడా రాకపోకబాబు రాజయోగి అన్నారు. గుణమనగా ఏమిటి? బెల్లము. మధురమనగా దానిలో ఉన్న తీపు. ఈ తీపు బెల్లము రెండు కలిసి ఉన్నాయి. ఇప్పుడు ఏమైందడా? తీపి అయిపోతే బెల్లం అయిపోయింది, బెల్లం అయిపోతే తీపి అయిపోయింది, తీపి బెల్లం రెండూ లేకుండా. అలాగనే నాయనా
రెండార్ల భావమెరిగి మొండి మాయను చెండుటకు రండి. రెండార్ల భావమెరిగే మొండి మాయ, అది ఎన్నిసార్లు పెరిగట్టు భార్య అయినా తీసట్టు భార్య అయినా ఎన్నైనా చెయ్యి, దాన్ని ఏమైనా చెయ్యి, అది మరి సంగపడదు. అది మొండి పట్టుబట్టున్నది ఆ మాయ. ఈ మొండి మాయను చెండాలంటే ద్వాదశి మంత్రం అనే గురు ఖడ్గం కావాలి. ఆ ఖడ్గంతో దాన్ని ఛేదించాల. అది ఎట్లా? ఆయుధమా? గురు ఖడ్గం అంటే ఆయుధమా? అదేం కత్తా, లేదా బాణమా, లేదా తుపాకీనా? ఏ వస్తువో కాదది. ఆ గురువు అయితే ఏదైతే ఇచ్చాడో నీకు ద్వాదశాక్షరి మహామంత్రం, ఆ మంత్రముతో, ఆ మంత్ర బలముతో, ఆ మంత్రం అనే ఖడ్గముతో దాన్ని ఛేదించు, దాని నుంచి బయటపడు. కాబట్టి వచ్చిపోయే పాట కాదండి, చచ్చిపోతే మరలదారండి. ఇదే వచ్చిపోయే పాట కాదు, చచ్చిపోతే మరలారు. అది వచ్చిపోయే పాట అంటే చూడండి, ఇప్పుడు గూడూరు నిత్యానంద స్వామి పూడిపతికి వచ్చాడు. ఇది పూడిపతి గ్రామం కదా. గూడూరు నుంచి వచ్చాడు. ఎక్కడ పోయాడమ్మా? పూడిపతికి పోయాడు. పూడిపతికి దారెట్ట ఫలానా దగ్గర నుంచి ఫలానా సాయి నుంచి ఫలానా దారి ఉన్నది కదా. అదే దీనికి దారి ఎక్కడా? తల్లి తండ్రి వల్ల ఈ మాంసము ముద్దేరు పడ్డదే కానీ అది వచ్చే పోయే దారి తెలుసునా? ఆ ఆత్మ అనేటువంటిది అది వచ్చే దారి తెలవదు, పోయే దారి తెలవదు. వచ్చేది తెలవదు, పోయేది తెలవదు. కాబట్టి అది నిమిత్త మాత్రంగా దీనిలో వాడుక ఇల్లు అని చెప్పేసి దీంట్లో ఒక కార్యార్థి వచ్చి ఉండాలి. ఒరే అబ్బాయి, నీవు నీ పొయ్యి సగపెట్టుకొని రా, నువ్వెవరో చూసుకోరా ముందు. నువ్వు అదే నువ్వెవరో నీకు తెలియనప్పుడు ఇంకేమంతా అవుతుంది, ఇంకేం చూసుకుంటావు? అప్పుడు అజ్ఞాని అని ముద్ర పెట్టిపోతారు. జ్ఞాని అనే ముద్ర పడదు. ఎందుకంటే వచ్చిపోయే పాట కాదండి, చచ్చిపోతే మరలా రారండి. సద్గురు కరుణ కలుగుంటే మరలా జన్మకు రారండి. సద్గురు కరుణ కలిగుంటే మరల జన్మకు రారండి. అదే సద్గురు కరుణ కలగాల. అది సద్గురు కరుణ కలగాలంటే మీరు శిష్యులు ఏం చేయాలా? ఆయనకు కరుణ కలిగేటట్టుగా మీరు ప్రవర్తించాలి. ఆ గురువుకి మీ మీద దయ కలిగేటట్టుగా, మీ మీద కరుణ కలిగేటట్టుగా, మీ మీద మనసు కలిగేటట్టుగా ఆ గురువుని మీరు ఏ విధంగా అయితే అలవరుచుకుంటారో అప్పుడు ఆ గురువుకి దయ, కరుణ అన్నీ కూడా మీ మీద కలిగేటట్టుగా మీరు చేసుకోవాలని ఇది పెద్దలు నిర్ణయించినారు నాయన ఇది. కాబట్టి పెనుమాయ జనకుని జఠరంబు వలన జనని గర్భము చేరి జనించే ప్రకృతి. ఈ పెనుమాయ తల్లి గర్భములో జఠరంబు వలె, ఈ పెనుమాయను తల్లి గర్భములో జనని గర్భమునందు జనించే పెనుమాయ ప్రకృతి మరిగేమి లేదిక ఉన్న పరము యురుగ శక్యముగా కవ్యతలు చెంది గురిని మరుగు చేరి గురు సేవలు నరింప పరమ పదవ నిరిగించి పరిణముగను. జయ సద్గురు మహారాజ్ की